పేరుతో. ఓకే సార్, అంటే ఒకటి ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్ సంబంధించి పలానా వ్యక్తిని దోషిగా లేదా పలానా వ్యక్తి పలానా వాళ్ళు తప్పు చేశారంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది? మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ దానిలో ఆ ప్రొవిజన్ ప్రకారంగా ప్రభుత్వం సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటది. మళ్ళీ కోర్టులో పిటిషన్ కోర్టులో ఫైల్ చేయాలి, పోవాల్సిందే, మళ్ళీ కోర్టుకు వెళ్ళాల్సిందే. కోర్టుకు వెళ్ళి వాళ్ళ మీద కేసు పెట్టి మళ్ళీ కోర్టులో ట్రయల్ స్టార్ట్ చేయాలి. అంతే అంతే అంతే. అంటే ప్రభుత్వం సుమోటోగా అరెస్ట్ చేయడానికి అట్లా అవకాశం ఉంటుందా పోలీసు? అంటే అది ఇప్పుడు వాళ్ళు పెట్టే కేసు పద్ధతి మీద ఉంటుంది. సివిల్ కేసు పెడుతున్నారా, క్రిమినల్ కేసు పెడుతున్నారా, క్రిమినల్ కేసులో ఎలాంటి సెక్షన్స్ పెడుతున్నారు, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయా, బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయా, అదంతా కూడా అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీసుకునే ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం వాళ్ళు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడుతుంది. ఎలాంటి కేసు పెట్టాలా, ఎలా రికవరీ చేయాలా, మరి క్రిమినల్ ప్రొసీడింగ్స్ పెట్టాలా, సివిల్ ప్రొసీడింగ్స్ పెట్టాలా, దేని సాక్ష్యాలు ఉన్నాయి, ఏది ప్రూవ్ అవుతుంది, అనేక విషయాలు వాళ్ళు విచారణ చేసి నిర్ణయం చేస్తారు. సరే, ఇంతకు ముందు జ్యుడిషియల్ కమిషన్ లో తప్పుపట్టిన వాళ్ళకి ఎక్కడైనా శిక్ష పడ్డ సందర్భం ఉందా? అంటే నాకు గుర్తుంటుంది, ఇప్పుడు నాకు గుర్తుంది అంటే అయోధ్య విషయంలో జస్టిస్ లిబర్హాన్ కమిషన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒక 20 సంవత్సరాలు చేసింది అనుకుంటా, మినిమం 10-15 సంవత్సరాలు విచారణ చేసింది, అల్టిమేట్ గా ఏం జరగలేదు కదా. సో అట్లా జ్యుడిషియల్ కమిషన్ విచారణలో తప్పుపట్టిన వాళ్ళకి ఏమైనా శిక్ష పడ్డ సందర్భం ఏమైనా ఉందా భారతదేశ రాజకీయ చరిత్రలో? 2-3 ఉన్నాయి, కానీ నాకు ప్రస్తుతానికి జ్ఞాపకం రావడం లేదు. మన వేరే మన వాళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు బహుశా మనకి ఈ విషయంలో కొంత జ్ఞానం కలిగిస్తే బాగుంటుంది. అంటే మన రాష్ట్రంలో ఏమన్నా ఇంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఏమైనా జ్యుడిషియల్ కమిటీ వేసి తప్పుపెట్టే సందర్భం ఏమైనా ఉందా? అదే కొద్దిగా ఆలోచించాలి, ఇప్పటిప్పుడు జ్ఞాపకం రావడం లేదు. మీరు లైన్ లో ఉండండి సార్. మనతో పాటు వి ప్రకాష్ గారు